హల్లెలూయా! దేవుని బిడ్డలారా, మరి సేవకుల గురించి నేను కొన్ని సాటి వీడియోలు పెట్టినాను. ఎందుకంటే ఒకవేళ ఆ వీడియోలల్లా మీకు విరోధమైన మాటలు కానీ, మీ హృదయాన్ని హర్ట్ చేసే మాటలు కానీ ఉంటే క్షమించండి దయచేసి. ఎందుకంటే నేను ఏ ఉద్దేశంతోని చెప్పినానో మీరు అర్థం చేసుకోవాలి. సర్వజనులు కూడా దేవుని రాజ్యంలో ఉండాలన్న ఆశతో నేను ప్రతి ఒక్క విశ్వాసి కానీ, సేవకుడు కానీ దేవుని వాక్యానుసారంగా ఉండి దేవుని రాజ్యం పోవాలా, ప్రభు వచ్చినప్పుడు విడవబడద్దన్న ఉద్దేశంతో వాక్యానుసారంగా ఉండాలని కొన్ని మాటలు చెప్పాను. ఎలా ఉండాలనేది. ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోకము అట్టిది, మట్టి లాంటిది, దుమ్ము లాంటిది, పెంట కుప్ప లాంటిది. పౌలు అన్నాడు కదా, నేను పెంటగా ఎంచుతున్నాను లోకంలో ఉన్నదంతా అని అన్నాడు. కాబట్టి మనము కూడా పెంటగా ఎంచాల. లోకంలో ఉన్నదాని కొరకు మనం పాకులాడద్దు. దేవుని బిడ్డలారా, మన మన స్వదేశం ఏంటిదంటే, మన దేశము పరలోక రాజ్యమే. మన దేశము, ఈ లోకము మన దేశము కాదు. కొద్ది రోజుల అంగడి కాబట్టి ఈ కొద్ది రోజుల అంగడి కొరకు దేవుని రాజ్యాన్ని మనం మర్చిపోవద్దు. దేవుని చిత్తాన్ని మర్చిపోవద్దు. దేవుని ఉద్దేశములను మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, మర్చిపోకుండా సేవలో ముందుకు నడవాలి. విశ్వాసంలో, నమ్మకంలో, ప్రతి విషయంలో కూడా దేవుని వాక్యానుసారంగా అనుక్షణము దేవునికి భయపడుతూ మనం ముందుకు నడవాలన్న ఉద్దేశంతో ఆ మాటలు చెప్పాను. దేవుని బిడ్డలారా, క్షమించండి. నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా ఉండాలన్న ఉద్దేశంతోనే నేను మాట్లాడినాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్.